మన దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టి, భూమి కొనుక్కొని, మిషనరీ తెచ్చుకొని, పరిశ్రమ పెట్టి, ఉత్పత్తి చేస్తే తద్వారా దేశ ప్రజలకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి గాబట్టి, కొంత ప్రోత్సాహకాలిస్తాం. ఆ ప్రోత్సాహకాల సొమ్ము ముందియ్యం. మీరు పని ప్రారంభించి, ఆ తర్వాత ప్రొడక్షన్ చేసి మార్కెట్‌లోకి దించాక ఎంత దించారో దానికి ఇంతనిస్తాం అని చెప్పుకొచ్చింది మోడీ సర్కార్. దాని పేరే పీఎల్ఐ. పెర్ఫార్మెన్స్డ్ లింక్డ్ ఇంటెన్సివ్ అన్నటువంటి. ఇప్పుడు ఈ పీఎల్ఐకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అడుగు పడింది. పెంటగాన్ ఇప్పుడు అంటే అమెరికా కూడా ఇదే తరహాలో చేస్తుంది. అనేక పరిశ్రమల్ని ప్రోత్సహిస్తుంది, రమ్మంటుంది కదా! విదేశీ వాళ్ళు చక్కడే ఉత్పత్తి చేయమంటుంది కదా! అయితే చైనీ కంపెనీలు రెడీ అయిపోయినాయి అమెరికాలో సెటిల్ చేసేసుకోవడానికి. కానీ అమెరికా ఈ పీఎల్ఐ స్కీమ్‌ని చైనాకి సంబంధించిన అలీబాబాకి గాని, బైదూకి గాని, బీవైడీకి గాని ఇవ్వను అని చెప్పింది. పీఎల్ఐ స్కీమ్స్‌ని వీళ్ళకి అమలు చెయ్యం అని చెప్పుకొచ్చారు. అంటే ప్రధానమైనటువంటి సంస్థలవి. కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నా సరే, అమెరికాలో నాట్ అలౌడ్ అని చెప్తున్నారు. వాళ్ళకి ప్రోత్సాహకాలేమో కంపెనీ మాత్రం పెట్టుకోండి అని చెప్తున్నారు.